దాదాపు 2.5 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ అండి అది. అక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు చూపించలేదు కాబట్టి. నేను ముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు చాలా ప్రెస్ మీట్ మీరు చూశారు, మీరు పెట్టారు. డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడలేదు, ఎందుకు పెట్టలేదు అనే విషయం టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు పట్టాభి గారు చెప్పిన ఎస్ఎఫ్ఎంఎస్ ఏదైతే ఉందో దాన్ని లేకుండా చేసి అసలు ఆ పేమెంట్లు ఎక్కడికి వస్తున్నాయో, స్టాక్ ఎక్కడికి పోతుందో ఏమీ లేకుండా చేశారు. అసలు నిజాలను కప్పిపుచ్చి ఏదో ఒక వంట చేసే ప్రయత్నం చేశాడండి. మీకేమనిపించింది అది చూస్తే? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. నమస్తే సార్. ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మనం కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం, మరొకసారి మాట్లాడుకుంటున్నాం. ఆయన బాగా నిరాశ నిస్పృహలో ఉన్నాడండి, బాగా ఫ్రస్ట్రేషన్ లోనవుతున్నాడు. దీంట్లో నుంచి ఏంటంటే ఉక్రోషం బయటకు వస్తుంది ఆయన. కాబట్టి అవాకులు చవాకులు, వాస్తవాలు అవాస్తవాలు అన్ని కలిపి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన మెంటల్ బ్యాలెన్స్ లేదు ఇప్పుడు ఉండేటువంటి ఈ పరిణామాల్లో. ఆయన నిన్న ఏదో చెప్పాడు, నాకు అసలు అర్థం కావడం లేదు, ఏం చేయాలనో కళ్ళు బయర్లు కప్పుతున్నాయి ఆయన పద్ధతిలో. కాబట్టి ఆయన మాట్లాడిన దానికి మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. రెండవది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారి మీద 14-19 మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ పెట్టినటువంటి నోటుకు ఓటు కేసు తప్ప, అది తర్వాత కాంప్రమైజ్ అయిన తర్వాత కేసు ప్రొసీడ్ కాలేదు. అది తప్ప లిక్కర్ దానికి సంబంధించి ఆయన మీద ఏం లేదు, అది ఫ్యాక్ట్. అది అయితే ఈయన అది మర్చిపోయి ఉండొచ్చు, ఇది ఏదని చెప్తున్నాను. ఒక పచ్చి అబద్ధాన్ని జనంలోకి పంపు చేసే ప్రయత్నం చేశాడు. అసలు విషయానికి వచ్చినప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అంటే ప్రతిపక్ష సభ్యులు ఎంతమంది ఉన్నా ప్రధాన ప్రతిపక్షం వాళ్ళదే, ఉన్నది ఒకటే కదా. ప్రధాన ప్రతిపక్షంగా ఈ రోజు కూడా దొంగలాగా వచ్చిపోవడం తప్ప ఆయన ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు లోపాలు ఏదైనా ఉంటే ప్రజల తరఫున నిలబడి ప్రజల తరఫున మాట్లాడేటువంటి పాత్ర ఎందుకు వదిలిపెట్టుకున్నాడు? ఇప్పుడు మాత్రమే 1-2 గంటలు ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాడు? అది కూడా తన మీద వచ్చినటువంటి దాంట్లకు ఆ సమాధానాలు చెప్పుకునేటువంటి పద్ధతితో. అంటే ఆయన తప్పు చేసినాను ఆయన తెలుసు, తప్పు చేసినాను, ఇరుక్కున్నాను అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్నారు. అయితే నాకు తెలిసినంత వరకు వెంకటకృష్ణ గారు చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినారండి. చాలా పకడ్బందీగా దొరకకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి సిట్ ఎంతవరకు బయటకు తీస్తుంది ఏమిటి చూడాలా. ఎందుకంటే వీళ్ళు మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా చేసినారు. ఎంత అమ్మినారు, ఎంత వచ్చింది, ఏమిటి అనేటువంటిది ఏ ఆధారం లేకుండా. అయితే సిట్ వాళ్ళు మొత్తం ఎంత ప్రొడ్యూస్ అయింది అనేటువంటి లెక్కలు తీశారు కాబట్టి అదొక ఆధారం దొరికింది. రెండవది ఏమిటి, అసలు ఈయన ఎవరండి? ఈ రాజకేశ్ రెడ్డి అనే ఆయన ఎవరు? ఆయన ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయా? ఆయన ఎవరు బ్రూవరీస్ కార్పొరేషన్ లో ఉన్నాడా? ఆయన ఐటీ సలహాదారుడు. ఐటీ సలహాదారుడికి ఏం గడ్డి పీకి పడిందండి ఈ మొత్తం వ్యవహారం చూడడానికి? అతను చూసినాడు, ఆయన ఒప్పుకుంటున్నాడు. అవును, నన్ను జగన్ రెడ్డి చూడమంటే నేను చూసినాను, మన పార్టీకి డబ్బులు కావాలా కాబట్టి డబ్బులు వచ్చే మార్గం చెప్పు అని చెప్పినాడు. ఆ పద్ధతిలో నేను చేసినాను అని చెప్తున్నాడు. అట్లాగే విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు, నేను 160 కోట్లు నేను అప్పిపించినాను, ఇదిగో ఈ ఫలానోళ్ళు, ఇది కర్త కర్మ క్రియ అంత కూడా ఇదిగో ఫలానోళ్ళు చెప్తున్నాడు. ఈరోజు విజయసాయిని ఒక మాట అంటే వాస్తవాలు బయటికి వెళ్ళిపోవు కదా. వాస్తవంగా ఉంటుంది అది. కాబట్టి ఈరోజు ఏంటంటే తప్పనిసరిగా 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినది వాస్తవం. అయితే ఇప్పుడు దాంట్లో ఇరుక్కుంటానేమో, నన్ను అరెస్ట్ చేస్తారనే భయం వెన్నాడుతుంది. అరెస్ట్ చేస్తే చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదంటున్నాడు. అరెస్ట్ చేస్తే చేసుకొని నాకేం సంబంధం లేదంటున్నాడు. అందులో ఉన్న వాళ్ళని ఒక్క నిమిషము గఫూర్ గారు, వీళ్ళందరూ ధనంజయ రెడ్డి అన్న మంచోడు మచ్చలేనోడు, కృష్ణమోహన్ రెడ్డి అన్న మంచోడు మచ్చలేనోడు, విజయసాయి రెడ్డి మాత్రం డట్టి రోగ్, విజయసాయి రెడ్డి అమ్ముడు పోయినాడు. అసలు పుట్టిన దగ్గర నుంచి కమల పిల్లల్లాగా మీ నాన్నతోటి నీతోటి కంచి అల్టగాగిందే విజయసాయి రెడ్డి. ఈ మొత్తం దానికి ఈ రూట్లు వేసిందే విజయసాయి రెడ్డి. నువ్వు A1 అయితే A2 విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి అమ్ముడు పోయినాడని మాట్లాడతావు. వీళ్ళందరూ మంచోళ్ళు అమాయకులకి ఏం తెలియదని మాట్లాడతావు. రాజకేశ్ రెడ్డికి ఏం సంబంధం అని మాట్లాడతావు. వాసుదేవ్ రెడ్డి పోతే